ఇవన్నీ ఆగటం కాదు. ఇప్పుడు కొత్త ఈ బిల్లు వల్ల ఉన్నటువంటి చిక్కులు ఏంటంటే, ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. దాంట్లో మేము ఆ కమిటీలో కానీ దానికి సంబంధించిన విషయాలు కానీ మేము జోక్యం చేసుకుంటే బాగుంటుందా? ఎట్టి పరిస్థితులు బాగోదు. ఒకవేళ వాళ్ళు అవకాశం కల్పించినా కానీ మా మనసు అయితే ఒప్పుకోదు. ఎందుకంటే ఎవరి మతాన్ని కాపాడుకునే స్వేచ్ఛ రాజ్యాంగం వాళ్ళకి కల్పించింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి రైట్స్ ఇది. మీ మతాన్ని, మీకు స్వేచ్ఛ ఉంది, మీ మతాన్ని మీరు కాపాడుకోండి, మీకు వచ్చి చేసుకోండి అని చెప్పేసి. అలాంటిది మేము దాంట్లో చొరవ తీసుకొని దాంట్లోకి వెళ్ళిపోయి మేము కమ్యూనిటీల్లో ఉంటాం, మేము దాంట్లో ఉంటాం, మీ కార్యక్రమంలో ఉంటాం అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ నిబంధనలు ఉంటాయి, నిష్ఠాలు ఉంటాయి, వాళ్ళు చేస్తుంటారు. అలాగే ముస్లిమ్స్ కూడా మాకంటూ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, మాకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. అది మాకు తెలుసు కాబట్టి మేము ఉంటాం. ఎవరో వచ్చేసి మాకు నేర్పించాలంటే ఎలాగా? మా ఆస్తులు మీ జోక్యం ఎందుకు? అసలు ఈ ప్రాపర్టీ అనేది దేవుడి ప్రాపర్టీ. మేము ఏం చేసుకుంటామో ఏం చేయమో అవన్నీ మా ఇష్టం. అలాంటిది మీరు ఏదో ఇవాళ కొత్తగా మీరు దాంట్లో చొరవ తీసుకొని మేము చొరవ కల్పించుకొని మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే దీనివల్ల ఎవరికండి? ఇది కేవలం అసలు ఇదంతా కాదండి. ఇది ఫైనాన్షియల్గా ముస్లిమ్స్ని వీక్ చేయడం తప్పితే ఈ బిల్లు వల్ల ఎటువంటి లాభం లేదు. ఇంకొక విషయం చెప్తున్నా. ఇప్పుడు సపోజు 400 years నుంచి ఒక సంస్కృతి ఉంటుంది, అక్కడ రన్నింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. ఇవాళ కొత్తగా దాని డాక్యుమెంట్లు ఉన్నాయా అని అడిగారు అనుకోండి, ఎక్కడ తీసుకురావాలి? మేము ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి? అది ఎప్పుడో రాజులు ఇచ్చినాయి అయ్యి, ఇవాళ కాదు, ఇవాళ కొత్తగా ఇచ్చినవి కాదు, ఎవరో ప్రాపర్టీస్ ఉంటాయి. అవన్నీ గెజెట్లో ఉన్నాయి. మళ్ళీ నేను ఏదైతే ఒక పార్సల్ చెప్తున్నామో భారతదేశం మొత్తంలో కూడా గెజెట్ అనేది ఉంటుంది మాకు. ఆ గెజెట్లో మొత్తం ఉన్నాయి. ఇవాళ మీరు కొత్తగా వచ్చి ఆ గెజెట్ మేము ఒప్పుకోము, మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే ఇవ్వండి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వండి. అదే మాట్లాడుతున్నారు ఎక్కడికక్కడ